అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని మనం చెప్తున్నాం. సో 37 మందితో ప్రచార కమిటీని ఏఐసీసీ అయితే సిద్ధం చేసింది. 26 మందితో కీలక ఎన్నికల కమిటీని అయితే ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల నిర్వహణ కమిటీపై కసరత్తు అయితే చేస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. అసెంబ్లీ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ప్రచార కమిటీలు కావచ్చు, అలాగే సభలు కావచ్చు, ఏదైతే డిక్లరేషన్ కావచ్చు, ఇలాంటి అంశాలతో కూడిన బహిరంగ సభలతో కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ వస్తుంది. నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. రేవంత్ రెడ్డి చైర్మన్గా కూడా 26 మందితో కలిసి కూడిన ఒక కమిటీని అయితే అధిష్టానం నిర్ణయించిందని చెప్పొచ్చు. ప్రధానంగా వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. అంటే గతంలో ఏదైతే మధుయాష్కి గౌడ్ అధ్యక్షతన కూడా ప్రచార కమిటీని నియమించడం జరిగింది. ప్రధానంగా ఈ నేపథ్యంలో కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించి అంతా నిర్వహించేందుకు కూడా ఎన్నికల కమిటీని రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా 26 మందితో కూడిన కమిటీని నిర్వహించింది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఈ కమిటీలో ప్రధానంగా ఏదైతే బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఇలాంటి అంటే 25 మందితో కూడిన కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో కూడా అంటే ఈ కమిటీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమేర అసంతృప్తి అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కమిటీలో చోటు దక్కని ఏదైతే కీలకంగా వ్యవహరించే ఎన్నికల కమిటీలో సీనియర్లుగా ఉన్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా కొంతమంది ఏదైతే మల్లు రవి కావచ్చు, ఇలాంటి వారు కూడా ఈ కమిటీలో చోటు దక్కడం కూడా కొంచెమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కొనసాగుతూ వస్తున్నాం, పార్టీకి అన్ని విధాలుగా కష్టపడుతూ పార్టీ ఏదైతే పార్టీకి అంటే ఇప్పుడు పెరిగిన గ్రాఫ్ వల్ల కూడా వస్తున్న ఆదరణతో కొంతమంది నేతలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులకు అనుగుణంగా కూడా పార్టీలో కొనసాగుతూ వస్తున్న వారికి అలాంటి కమిటీలో చోటు దక్కడం పైన కూడా వాళ్ళు అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. వారిని కూడా అది ఇక్కడ టీపీసీసీ కూడా వాళ్ళతో చర్చించి వాళ్ళని సర్దుమణిగే ప్రయత్నాలు కూడా చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికీ ఏదైతే ఖమ్మం నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా గతంలో ప్రచార కమిటీలో చోటు దక్కింది. అలాగే ఎన్నికల కమిటీలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చోటు దక్కిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇక్కడ అధిష్టానం కూడా స్పెషల్ ఫోకస్ అనేది పెట్టింది. వచ్చే అధికారంలో తీసుకురావడానికి కూడా రాష్ట్రంలో శాయశక్తుల కూడా ఇక్కడ టీపీసీసీతో పాటు అధిష్టానం ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికీ అక్కడ టూర్లు కావచ్చు, ఇప్పటికే రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే ఖర్గే, మాణిక్రావు ఠాకరే నెల రోజులు అంటే గతంలో చూస్తున్నట్టుగా మనం 6 నెలలుగా చూస్తున్నట్టయితే నెల రోజులకు ఒకసారి కూడా మాణిక్రావు ఠాకరే ఇక్కడ టీపీసీసీ గాంధీ భవన్లో కూడా నేతలతో ముఖ్య సమావేశాలు ఏర్పాటు చేయడం, అలాగే ఇలాంటి ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను కూడా దిశానిర్దేశం చేయడం, అలాగే సూచనలు చేయడం లాంటి కార్యక్రమాలతో కూడా ఇక్కడ గాంధీ భవన్ బిజీగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే కర్ణాటక ఎన్నికల గెలుపు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీగా రాష్ట్రంలో పెరుగుతున్న గ్రాఫ్కు అనుగుణంగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు వస్తున్న క్రమంలో నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సీట్లు ఏ విధంగా ఉండాలి, వచ్చేవారికి ఏ విధమైన హామీలు ఇవ్వాలి, ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నేపథ్యంలో కూడా ఇక్కడ మేడ్చల్ హరీష్ చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే అవకాశం దక్కింది ఈ కమిటీలో. అయితే జుపల్లి కృష్ణారావుకి అయితే అవకాశం దక్కలేదు. కేవలం ఆ అవకాశం దక్కలేదు, అందుకే ఆ కారణంగానే ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే ఈ తేదీని ఈ నెలాఖరుకు వాయిదా వేసినట్లయితే తెలుస్తోంది. ఇంట్లో ఎంతవరకు నిజం ఉంది? రైట్, అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అయితే ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అయితే హరీష్ చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే దక్కింది అవకాశం ఈ కమిటీలో. మరి జుపల్లి కృష్ణారావుకి అయితే అవకాశం దక్కలేదని అయితే తెలుస్తూ ఉంది. అందుకనే ఈ నెలాఖరుకి అయితే ఆయన చేరవలసిన సభలోకి ఆయన చేరవలసిన తేదీని నెలాఖరుకి అయితే వాయిదా వేసినట్లయితే తెలుస్తోంది. మాటలు ఎంతవరకు నిజం ఉంది? అంటే అధికారికంగా జూపల్లి కృష్ణారావు పార్టీలో ఈ నెల 30న చేరవలసింది, అయితే 20న చేరవలసింది. ఏదైతే వాతావరణ పరిస్థితుల అనుగుణంగా కూడా ఈ నెల 30న కొల్లూరు సభా వేదిక కూడా జూపల్లి కావచ్చు, అలాగే మిగతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఏదైతే జూపల్లి పార్టీకి వచ్చిన తర్వాతనే ఆయనకు ఎలాంటి బాధ్యతలు కట్టబెడతారు అనే దానిపైన కూడా ఉన్నది. అంటే ఇప్పటికే ప్రచార కమిటీ కావచ్చు, ఎన్నికల కమిటీ కావచ్చు, అంటే మేనిఫెస్టో కమిటీ, ఇంకా మిగతా కమిటీలు ఉన్నాయి. మేనిఫెస్టో కమిటీ ఉంది, ఇలా డిక్లరేషన్ కమిటీ ఉంది. ఇలాంటి కమిటీల్లో కూడా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకు కావచ్చు, ఇక్కడ వచ్చే ఏదైతే 30 తేదీన జూపల్లి కృష్ణారావు రానున్నారు, వీళ్ళందరికీ కూడా పలు కమిటీలు ఈ నెల 23న పిఏసీ మీటింగ్ ఉంది. మీటింగ్లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే
ఇంకా కొన్ని కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలో మిగతా వారికి కూడా చోటు కల్పిస్తాం. అలాగే ఏదైతే ఇప్పుడు కమిటీలో సంఖ్య కుదింపు వల్లే కూడా ఈ కమిటీలో కొంతమందికి చోటు దక్కలేదని ఇక్కడ టీపీసీసీ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అంటే మిగతా వారికి ఏదైతే ఉన్నారో సీనియర్ నేతలు అంతా కూడా ఇంకా 2-3 కమిటీలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల వ్యూహరచన కమిటీ కావచ్చు, అలాగే డిసిప్లినరీ కమిటీ కావచ్చు, అలాగే ఏదైతే డిక్లరేషన్ కమిటీ కావచ్చు, మేనిఫెస్టో రెడీ కమిటీ కావచ్చు, ఈ కమిటీల్లో వారికి మిగతా వాళ్ళకి కూడా చోటు కల్పించే విధంగా కూడా కల్పిస్తామని కూడా టీపీసీసీ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికే చూడవచ్చు జూపల్లి కృష్ణారావుకు సంబంధించి అయితే జూపల్లి కృష్ణారావు ఈ నెల 30న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. తన వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఎలాంటి బాధ్యతలు కట్టబెడతారనేది కూడా ఒక ఆసక్తిగా నెలకొందని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే చూడవచ్చు మనం ప్రియాంక గాంధీ స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలకు సమాయత్తం చేసే విధంగా కూడా ఈ నెల 30న కొల్లూరు సభకు కూడా ప్రియాంక గాంధీ ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో కూడా మేనిఫెస్టో అంటే ఈ నెల 23వ తేదీన పిఎస్సి కమిటీ మీటింగ్ ఉన్నది. ఆ కమిటీలో ఎలాంటి మేనిఫెస్టో ముందుకు తీసుకురావాలి, ఎన్నికల వ్యూహరచన దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా అంతా కూడా చర్చించి కొన్ని వ్యూహరచనలు కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, ఇలాంటి అంశాలతో కూడా నిర్ణయాలన్నింటి కూడా కొల్లూరు సభా వేదికగా కూడా ప్రియాంక గాంధీ ప్రసంగంలో ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ కమిటీల విషయంలో కూడా ఇప్పటికే కొంతమంది అసంతృప్తితో నేతలను సైతం కూడా టీపీసీసీ బుజ్జగించే